LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తిరుమలలో మద్యం మత్తులో హల్చల్ చేశారు పోలీసులు. కర్నూలుకు చెందిన 3 కానిస్టేబుల్స్ మద్యం మత్తులో తిరుమలకు వచ్చారు. ఘాట్ రోడ్లో వాహనాలను గుద్దుకుంటూ వచ్చేశారు ఈ 3 కానిస్టేబుళ్లు. ఈ 3 కానిస్టేబుళ్లు కర్నూలుకు చెందిన వారుగా గుర్తించారు. అక్కడ స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఈ 3 కానిస్టేబుల్స్ ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. ప్రసాద్, చెప్పండి, బాధ్యత కలిగిన వాళ్ళు 3 కూడా పోలీస్ కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్నారు. వాళ్లే గుద్దుకుంటూ మరీ తిరుమలకు వచ్చేశారు. ఈ బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ ఇలాంటివి ఏం చేయరా సెక్యూరిటీ కాకుండా? ముందు తిరుమలలో ఈ రోజు పోలీసులు మద్యం మత్తులో తిరుమల నుంచి మద్యం మత్తులో వచ్చిన వాళ్ళు ఘాట్ రోడ్ లో కూడా 2-3 వాహనాలను గుద్దుకుంటూ తిరుమల చేరుకుని అనంతరం డీటెయిల్ క్వార్టర్స్ దగ్గర వారి వాహనం పక్కనే ఉన్న గోడ కొట్టుకొని ఒకసారిగా అక్కడ టైర్ పంక్చర్ అయితే టైర్ కూడా ఊడిపోయిన విధంగా జరిగిన సంఘటన. దీంతో అక్కడ దిగిన వాళ్ళ పోలీసులు అక్కడే రోడ్డు మీద వాళ్ళు తిట్టుకుంటూ నానా హంగామా చేశారు. ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ 3ని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. వీళ్ళందరూ కూడా కర్నూలు జిల్లాకు సంబంధించిన APSC బెటాలియన్ సంబంధించిన పోలీసులు రాజశేఖర్, ఓంకార్ నాయక్, అదేవిధంగా షేక్ సరావుద్దీన్ పోలీసులు గుర్తించారు. ఇందులో 2 కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్నారు. మరొక అతను పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళు కానిస్టేబుల్ వీళ్ళ 3ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ లో వీళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. దీంట్లో 300కు పైగా పాయింట్లు అందులో చూపించారంటే వీళ్ళు ఎంత మద్యం సాగుంటే 300 పైగా అక్కడ రీడింగ్ చూపించిందో మనకు తెలుస్తుంది. దీంతో ఒకసారిగా పోలీసులు కూడా అవాకైన పరిస్థితి ఉంది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత గల పోలీసులు ఇలా మద్యం మత్తులో అతి పవిత్రమైన తిరుమలలో ఇలా చేయడం అనేది భక్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో పోలీసులు వీరి మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. కర్నూలులో వీళ్ళకి సంబంధించిన అధికారులకు కూడా సమాచారం అందించారు. వాళ్ళు కూడా ప్రసాద్, చూస్తున్నాం రకరకాల వ్యవహారాలు తిరుమల కొండపైన, బిర్యానీ, లిక్కర్ ఇవన్నీ చూస్తున్నాం. ఇటువైపు ఈ విధంగా శాంతి భద్రతల సమస్య కూడా ఏకంగా గుద్దుకుంటూ కూడా వచ్చేసినట్టుగా సమాచారం చెప్తున్న పరిస్థితి. ఏం జరుగుతోంది ఇప్పుడు? ఈ సెక్యూరిటీ పోస్ట్ దగ్గర బ్రీత్ ఎనలైజర్స్ లాంటివేమీ ఉండవా? చెక్ చేయకుండానే పంపించేశారా ఈ 3ని? తిరుమలకు రావాలంటే ముందుగా అలిపి చెక్ పాయింట్ దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ మాన్యువల్ గా ఉన్న చెకింగ్ చేస్తారు కానీ బ్రీత్ అనలైజర్ కానీ ఇలాంటివన్నీ చెక్ చేయరు. కానీ వీళ్ళందరూ కూడా పోలీసులు కావడంతో అక్కడ చూసి చెందినట్టు వదిలేసినట్టున్నారు. దీంతో ఒకసారిగా వీళ్ళందరూ కూడా హంగామా చేసుకుంటూ వచ్చారు. తాజాగా నిన్న కూడా మనం చూసాం, ముస్లిం అనే ఇతర మతానికి సంబంధించిన వ్యక్తి సాక్షాత్ కళ్యాణ వేదికలో నమాజ్ చేస్తూ కూడా వీడియోలో బయటపడిన పరిస్థితి మనం చూస్తున్నాం. తిరుమలలో అన్ని మతస్థులు గతంలో కూడా మనం అలిపిరి చెక్ పాయింట్ లో ఒక అతను ద్విచక్ర వాహనంలో ముస్లిం సంబంధించిన వ్యక్తి అక్కడ చెక్ పాయింట్ లో ఆపకుండా భద్రతా సిబ్బంది తోసుకుంటూ వెహికల్లో తిరుమలకు చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఐఆర్ కూడా ప్రకటించడం జరిగింది తిరుమలలో. అయినా కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం అనేది ఇక్కడ భద్రతా వైఫల్యం జరుగుతుంది. టీడీకి సంబంధించిన నిఘా వ్యవస్థ ఏ మేరకు పనిచేస్తుంది, వారి వైఫల్యం పూర్తిగా దీంతో మరొకసారి బయటపడిందని చెప్పవచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. Vale.